నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీట్ భాష. మీరు చేసి సపోర్ట్ చేస్తుంటే మాకైతే ఎట్లా థ్యాంక్స్ చెప్పాలో మీకు అసలు అర్థమైతలేదు. ఇలా ఇట్లనే సపోర్ట్ చేస్తుంటే మీ సపోర్ట్ వల్లనే మీరు చేసే లైక్ వల్లనే మాకు కూడా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకురావాలనిపిస్తుంది. కాబట్టి మీ సపోర్ట్ మాపై ఎప్పుడు ఇలానే కొనసాగించాలని కోరుకుంటున్నాము. ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తున్నా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాలా సరేనా. ఇలాంటి వీడియో ఏంటంటే నేను ఇంత మొన్న చేసిన వీడియోలకైతే మస్తు లైక్లు వచ్చినాయి. ముసలిలో నుండి ఎట్లుంటది అంటే వయసు పైన ముసలి మొగడు అయితే పంచాలు ఎట్లయితే ఇళ్ళల్లో ఊర్లల్లో గదే కథ మీకోసం చూపిస్తాను మీ ముందు తీసుకొచ్చినాము. పార్ట్ 1 పార్ట్ 2 చాలా బాగుందని కామెంట్ చేసారు. ఇక పార్ట్ 3 చూద్దాం పదండి. ఇక ఈ రోజు మనలందరికీ ఒక ముఖ్యమైన విషయం మాట్లాడదాం వచ్చినది ఏంటంటే చాలా మంది పెంటక్క హాయ్ చెప్పండి అంటే వీడియోలో హాయ్ చెప్పండి అని అంటారు. వీడియోలో ఎంతమంది కానీ హాయ్ చెప్పాలండి. అందరు మనల్ని అందరు నాకు కావాల్సిన వాళ్ళే, అందరికి నేను కావాల్సిందానే. కానీ ఇక అందరికి వీడియోలో హాయ్ చెప్పాలంటే కొంచెం చాలా కష్టంగా ఉంటుంది. కొంచెం కాదు చాలా కష్టంగా ఉంటుంది. కానీ అందరికి రిప్లై అయితే ఇస్తున్నా కదా కింద హాయ్ హాయ్ అని. ఇట్లనే సపోర్ట్ చేస్తున్నారు. కానీ నా కోసం కూడా కొంచెం ఆలోచించాలి కదా మీరు. అందుకే ఈ వీడియోలో అందరికి మన సబ్స్క్రైబర్లు కానీ మన వీడియో ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చెప్తున్నాం. మా స్వీట్ భాష టీం తరపు నుంచి అందరికి హాయ్ అండి. అరే ఇంతసేపు మాట్లాడుతున్నవేందే మనలతో? నీకు ముచ్చట అంటే పానం. ఎవడు ముచ్చట పెడితే ఆన్నే కూర్చొని ముచ్చట పెడతావు. కానీ ఇలా వీడియోస్ ఏందో చూపియే లేట్ చేయకుండా ఇక మనలు పెంటాక వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసుకుంటా కూర్చుంటారు. నువ్వేమో ఈ పొంకనాలని చెప్తున్నవేందే? చూపి తప్పున. అరే గట్లా కాదయ్యా, ఎన్ని రోజులు అవుతుంది మన సబ్స్క్రైబర్ తో మాట్లాడక. అందుకే జర్ర సేపు మనలతో మాట్లాడదాం అనిపించింది. అందుకే గట్లా చెప్తున్నా. కానీ సరే అయ్యా చెప్తుంది. ఇక చూపిస్తారా చూడలా చూతురారే మన వీడియో ఏంటయ్యా చాలా ఎంటర్టైన్మెంట్ చాలా ఫన్నీగా ఉంది. నడుగురే. హలో ఎవర్రా మాట్లాడేది? నేను కవితని చిన్నమ్మా. ఓ కవిత చెప్పమ్మా, ఏమైంది ఇట్లా ఫోన్ చేసినావు? ఏం లేదే, ఇంట్లోనే ఉన్నావా? ఎక్కడన్నా ఊరికి ఇట్లా పైనమైనవా అని ఫోన్ చేసిన. జర పనుంది, ఇంటికానే ఉంటున్నావా? నేను ఎక్కడ పోతా బిడ్డ. ఏమి కాకేం చూసుకున్నాడు, ఆయన కది చదువుడే సరిపోతుంది. నా టైం అంతా ఎక్కడ పోయేది ఉంది. ఇలా శుక్రవారం అని ఇక దీపం ముట్టించి ఇక జర పూలు పెట్టుకుని తయారైందా బిడ్డ. ఎక్కడ పోయేది లేదు. ఎందుకు చూసినావురా? తయారైంది మా చిన్నమ్మ ఎక్కడన్నా పోతుందేమని ఫోన్ చేసినావు. నేనేడ చూస్తే నేను ఎప్పుడు వచ్చినా మీ ఇంటి వెనకాల. గాని జర పట్నం పోదామే బట్టలకు, వస్తావా? వస్తా కానీ ఇక మీ కాక ఏమంటాడు రా? ఎప్పుడైనా గుడ్డ కింద కాదో ఏదో తెచ్చి పెడితేనే ఏముండాలి. లేకుంటే ఏమంటాడో ఏమో. ఇంట్లో లేడు చెప్పుదామంటే ఎక్కడ పోయిండో. మరి వచ్చినాక ఒక మాట అయితే చెప్పి చూస్తా ఏమంటాడో. ఆడేది అనేది కానీ ఓకే మందందరికి చెప్పుకొని తిరుగుతాడు రా. నా పిల్లం లేదు ఇలా పట్నం పోయిందని అందరికి డబ్బు సాధిస్తాడు. ఇక అందుకే ఏమంటాడు చూస్తా. ఇప్పుడైతే రాని ఎక్కడ పోయింది ఏ కాలమా ఇంకా వస్తలేడుగా. ఏమో చిన్నమ్మా, కాకయ్య ఏమంటాడో ఏమో. మొన్ననే మనం పెళ్లి కూతుటనే ఏమో మస్తు మాటలు అన్నాడు తల్లి నా ముందటనే. నాకు ఎక్కడన్నా అనిపించి నేను ఆడికించి పోయినా. ఇప్పుడు పట్నం తీసుకోబోతున్నా అంటే నన్ను తిడతాడు, నిన్ను తిడతాడు. ఏమొద్దు తల్లి, ఇంకా కాంతమ్మ నన్ను తీసుకోబోతుంది. అప్పుడు దట్టుండు చిన్నమ్మ, ఏమవుతుంది? అరే గాడి గురించి ఏంద్రా భయపడుతున్నావు? గాడేం పిస్తానని ఏమనడు. నేను మాట్లాడతాను అని గాడి భయపడతావేందమ్మా నువ్వు? ఏమో నెమ్మదిగా నీకు మాటలు తింటే అలవాటు అయింది. కానీ నాకైతే మొన్న ఎక్కున్నాయి తల్లి. ఆయన అన్న మాటలకు నువ్వు బాగానే భరిస్తున్నావు. ఆ ముసలోని గాని ఎట్లా వేసుకొని తలకబట్టవేమ్మా బట్టనిత్తోని. ఏం చేయాలి బిడ్డ? నా బాధ పాడుగాను, నా కర్మ పాడుగాను. ఇక మా అయ్య వద్దురా నాయన ముసలోని నేను చేసుకోనంటే మంచోడమ్మ సంసారం మంచిగా ఉందని చిదలుగా పెట్టిండు. ఈ బాధలు అంటే బాధలమ్మా. నన్ను ఇంకా కానీ బయటికి వెళ్ళనియాడు. ఓ అమ్మ ఇప్పుడేముంది బిడ్డ, అప్పట్లో చూసేది ఉంటే పెళ్ళి అయిన కొత్తలు అయితే అడుగు తీసి అడుగు బయటకు వేయకపోయేసింది నేను. ఓ అమ్మ నా పిల్లంగా అంత పెద్ద అని కంట పడనీయకపోయేది నన్ను. ఏమైనా ఇంట్లోనే ఉండాలి, ఇంట్లోనే తినాలి, ఇంట్లోనే వండాలి. గాల వీళ్ళతో ముచ్చట పెట్టాను. బయటికి పోతే ఓ అమ్మ నాకు ఉన్నదేరా నాయన మస్తు కొట్టేవాడు. పాడు కానీ జాగ్రత్త మనకు వచ్చేది. ఏమోనేమ్మా, ఆయన కథనేమో గట్ల ఉంటది. నువ్వేమో ఏం కాదు బిడ్డ వస్తా అంటున్నావు. ఏమో తీసిందమ్మా. ఇక నా కొరకు నువ్వెందుకు బలం కాబట్టి నువ్వెందుకు దెబ్బలు తినడు. ఏమొద్దు తీముకోవేమ్మా. నేను గిట్లా పోతే లేకపోతే లేదు. కానీ ఊర్లోకే బట్టలు వస్తే తీసుకుంటది. అరే ఎందుకు బిడ్డ కాకి భయపడుతున్నావు? వాడేం బిడ్డనని సపదట్టుకో. నేను 2 మాటలు చెప్పి అట్లా బయట పడుతుంది. పని అట్లా పసుకోదాము. ఇప్పుడు 10:30 ఏమైతుంది. ఇక ఆడు వస్తాడు జరిసేపు అయితే ఆయనకి పువ్వ పెట్ట ఏం పెట్టాను చేతులు లేవా పెట్టుకొని తింటాడేమో. తయారై ఉన్న బిడ్డ ఇక ఆధార్ కార్డు పట్టుకొని వెళ్ళేదే ఉంది బయటికి. వస్తున్నావు నువ్వు ఒకదాని వేయ మమ్మీ. గట్టి నేను 3 చీరలు కొనుక్కుంటా. అగ్గు పడితే అంటగా పట్టణంలో వస్తున్నావు. సరే ఇక కాకయ్యకైతే ఒక మాట చెప్పి చూడు. ఏమొద్దు అంటే ఖచ్చితంగా చేయక్షినమ్మా. ఇక మళ్ళీ నువ్వు నా వల్ల నువ్వెందుకు దెబ్బతింటావు. ఇక సప్పుడు ఒక మాట అయితే చెప్పి చూడు. ఇక గట్టిగా వద్దే అని అన్నాడు అనుకో, గదిరిచ్చింది అనుకో, సప్పుడు మూసుకొని ఇంట్లో వండుకో.
ఇక కాదు ఖచ్చితంగా నేను పోతా అన్నావు అనుకో, ఇక నాకుంటాయి నీకుంటాయి. ఇక నా మొగనికి వచ్చి చెప్పిండు అనుకో, నా మొగడు నన్ను జాడకట్ట పంపి కొట్టినే కొడతాడు. సబ్బుదాకా తూకొచ్చిందమ్మా, ఒక మాట అయితే అని చూడు ముందుగాత, సరేనా? సరే తీ బిడ్డ గట్లనే చేస్తా కానీ నువ్వు గానికి ఎందుకు రాదంతగానం భయపడుతున్నావు? ఆడు ఏం చేస్తాడని, ఆడు సుఖమైనడని బాగానే నువ్వమ్మ గాని మాటలు పట్టించుకుంటున్నావు. నువ్వు సపదాన్ని ఏదో ఒక చెప్పి బయలుదేరుతా కానీ. సరే సరే చిన్నమ్మా. సరే మమ్మీ మంచిది. ఏమే ఎవరితో మాట్లాడుతున్నావు? నేను రాగానే ఫోన్ పెట్టేస్తివి. మస్తు కథలున్నాయి నీ దగ్గర. నేను రాగానే సరే సరే మమ్మీ అనుకుంటే ఫోన్ పెట్టేస్తున్నావు. ఎవరితో మాట్లాడుతున్నట్టునవే నువ్వు నా ముందట గట్ల కథలు పడుతున్నావు. ఓ సిగ్గు తప్పినడానికి ఎట్లా కనిపిస్తున్నారా నేను? నీ చెవులలో ఏమైనా పెట్టుకున్నావురా? సరే మమ్మీ అని మాట్లాడుతున్నా, ఎవరితో మాట్లాడుతున్నారా? ఈ ఏడుపు నాకు ఇంకొవరినో ఉంచుకున్నంత సీన్ ఉన్నది. నీ ముసలితనానికన్నా ఏమో మస్తు మంది పడతారు, నువ్వు మస్తు మంది ఉంచుకున్న మొగని నువ్వు. నాకంత లేదురా నాయన. నిన్ను ఏమంటే వేసుకున్నాను గప్పటి సంతి నువ్వే నా పని. మూసుకొని ఇంట్లోనే వంద కానీ ఎవ్వరికి కన్నెత్తి చూడరా? నీకన్నా ఆళ్ళ మీద ఈళ్ళ మీద ఉంటది. ఎవ్వరు ముద్దుగా తయారైతే దాన్ని చూస్తుంటావు నువ్వు. ఇప్పటికైనా నన్ను అంటున్నావేంద్రా నువ్వు? సిగ్గు ఎదురా సిగ్గు తప్పినా బయట అక్కడ తిరిగి వచ్చినట్టు నువ్వు నాలుగు ముచ్చట పెట్టి వచ్చినట్టు ఇక ఇంట్లోకి రాగానే ఇక నన్ను 2-3 మాటలు అనేది రాక నీకు కొత్త ఇల్లదేమరా? అరే ఏందే ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నావు? ఆడు వీడు సిగ్గుపడు అంటున్నావు. ఇప్పుడు ఏమంటేనే నేను ఫోన్ మాట్లాడుతున్నావు, నేను రాగానే పెట్టేస్తావని ఎవరితో మాట్లాడుతున్నావా అన్నా? అట్లా మొగడు అడగొద్దా? తప్ప అని అట్లా అడిగితే మరి నేను రాగానే పెట్టేస్తే ఎందుకు పెట్టేసినావు? గట్టిగా మాట్లాడతా కాదా ఇంతసేపు? అరే ఇట్లా అడుగుతాను నీకు ఇంత నన్ను సిగ్గు అనిపిస్తలేదారా? ఈ మాట అడుగుతాను నీకు ఏ మట్టుకన్నా సిగ్గు అనిపిస్తలేదారా? నువ్వన్నా ఇప్పటికి 2-3 ఉంచుకున్నావు, దాని దగ్గర దీని దగ్గర పోయేస్తావు. ఇప్పటికైనా ముసలితనానికి కుసుమ కూడా అన్నట్టు నీకేం సోకులు రాపి. మొన్న కాంతమ్మ బిడ్డ దగ్గర పోయి 2-3 పట్టు చీరలు ఇప్పించొచ్చినమాట. ఆ చీరలు వస్తే ఆ చీరలు నాకు చెప్పిండు, నీ మొగడు గామకి ఇప్పించిండమ్మా పట్టు చీరలు. ఎవరు నీ చెల్లెలు అవుతుందా మరి నీ చుట్టాలు కూడా అవుతారా అంటే, నాకు ఒవ్వతి కాదు అది నా సొంత అవుతుంది, ఏమైనా దాని ఇంట్లోనే చదువుతాడాడు అని చెప్పిన. నాకు ఇవన్నీ ఎరకలేకనారా? ఏ వెరుకున్నా మూసుకొని కూర్చుంటున్నా ఎందుకు? నీతో ఓడి పెట్టుకుంటాడు, ఏమైనా నా మీదనే మొత్తుకుంటావని సప్పుడు సట్ట మూసుకొని ఉంటా. ఇక తీరా ఇంటికి వచ్చినాక ఏదో బదలాం లేపాలని ఇవన్నీ మొత్తుకుంటావేంటా ఇంట్లో? అరే ఏంది ఒక్క మాట అంటే 10 మాటలు పుట్టిస్తున్నావు. నేనేమంటేనే ఇక దానికి ఒకటి ఎంబడి తగిలితే ఒక చీర ఇప్పించి వచ్చిన. ఆ చీరలో చెప్పినాడు నీకు ఆడి మళ్ళీ సరైతే రాని ఆ బొక్కలు కొడతా మళ్ళా బండి ఊర్లోకి వస్తుందా చూడి గాంధీ. ఆడు శోభన్కి చెప్పకురా నాయన అంటే చెప్పిండా అని. ఇక నీ నోట్లకు చెప్తే నీ నోట్ల మాట ఆగదు, నీకెందుకు చెప్పుకుండు వాడు దాని పని చేస్తావు. సరే కానీ ఎక్కడ పైన టీక్ టాక్ తయారైన బొమ్మలే. నేను ఎక్కడన్నా తయారైపోతే నీకెందుకు? ఏమో బొమ్మలు ఉన్నాను, మరి బొమ్మలు ఉన్నదాన్ని ఇచ్చిపెట్టి యువతను ఎందుకు పట్టుకుంటావు? అక్కడిక్కడ పోయి నేను ముద్దుగా లేను కాబట్టి వాళ్ళని తెచ్చుకుంటావు, వాళ్ళని ఉంచుకుంటావు. అరే నీ అమ్మాయి ఎప్పుడో కథనికి ఇప్పుడు ముందుకేస్తావేందే? ఇక అప్పుడు పెళ్ళైన కొత్తలా ఇక అది నయంబడి పడ్డది పెళ్లి కాకముందు. కానీ ఏదో 2-3 మాటలు మాట్లాడితే ఇక చూసినావు ఇక బయటపడ్డది. ఓ గప్పుడు అయిన దానికి ఇప్పుడు మొత్తుకుంటావేందే? సరే కానీ ఇంత భూ వేసుకరా గడ కూర్చుంటా పానం శాతనైతే లేదే గావర్ అవుతుంది. ఏందయ్యా నువ్వు అక్కడిక్కడ తిరిగి వస్తే గాబరైతున్నా నీకు? నేను ఉత్తగానే ఉన్నా కాబట్టి అన్నం వేసుకురావే కుర్చయ్యి అని చెప్తున్నావు. నీ చేతులు లేవా? ఏమైనా రోగం వచ్చి పడ్డా అరే నీకు? వేసుకొని తినిపో. నీ బాధ పాడుగాను ఎక్కడ పిల్లం దొరికింది ఇంత పని ముట్టవేందే నువ్వు? నాకు అరంగానే నీకు చేతులు రావేందే? శాతనైతే లేదు గావర్ అవుతుందంటే ఏమో టీ తాగుతాయినవి ఎక్కడ పోతట్టున్నవే అందుకే ఆగుతలేదు ఆడిది. ఇక బువ్వ పెట్టుకోవే నీకు దండం పెడతా గాని. తెస్తున్నా కూర్చోపోయాడా? ఎవటి కూర్చో, ఇక నేను పోతున్నా. జర పనుంది పట్టం దాకా పోయి వస్తా. నీకు ఇప్పటిదాకా మంచిగానే ఉంటే పట్నం దాకా పోతున్నా అంటే వేంది? ఎవరిని కలుస్తాను పోతున్నవే పట్నం దాకా? ఓసిని ఇప్పుడు చెప్తిగారా నీకు కసంటి మాటలు మాట్లాడకు. ఏమట్టుకని సిగ్గు అనిపిస్తలేదంటే మనలో గట్టిగా మాట్లాడుతున్నావు. నాకు కూడా ఉంటాడు రా బోనిక. ఏక పోరి బట్టలు కోదామంటే ఇక పోతున్నారు, 2 చీరలు తెచ్చుకుందామని పోతున్నా కానీ ఇవన్నీ నీకెందుకు? నువ్వు ఒక్క రూపాయి ఇచ్చి మగన్వా? సరే సపరేట్ మూసుకొని కూర్చో, అన్నం వేసుకో. నేను కూర్చుంట గానీ జర పానం శాతనైతే లేదు. బువ్వ పెట్టుకోవే మా అమ్మ గాని. అరే భూమి ఉంటాడ వ్యక్తి ఇంకేసుకొచ్చి ఇయ్యాలి అయ్యా నీకు? ఏమైనా రోగం పుట్టిందా నీకు? చేతులకు ఏమైనా అయిందా? ముద్దుగానే ఉన్నావుగా చూస్తాను, వేసుకొని తింటానికి ఏమైతుంది? ఏ పని నాకు చెప్పదాకా నీకు రోజే గడవదు కానీ అత్తేవే ఇత్తేవే అని ఒకటే నాయంపగలుగుతావు నేను ఇంట్లుంటే. అందుకే ఎక్కడన్నా పోతే నిమ్మలంగా ఉంటుందని ఇలా పోయి వస్తా. సపరేట్ మూసుకొని వేసుకొని తిని పండుకో ఇంతసేపు. ఓ పెంటక్క ఏం చేస్తారు? ఏం చేసాను చెల్లె? బయటికి వెళ్దాం అనుకునేసరికి ఈడొచ్చిండు. కుర్చీ అన్నాడు, కుర్చీ అని మళ్ళీ అన్నం తీసుకురా అంటుండు. భూమన విట్టేసి చెల్లె ఇది నా పానానికి కలగబట్టాడు, ఏమైనా జరుండమ్మా పోదాం గాని. అమ్మ బుజ్జి ఇప్పుడేం పండుగ ఉంది తల్లి? పట్నం పోయి బట్టలు తెచ్చుకుంటానుకో నీ మొగడు ఏం అన్నాడా? నా మొగడే పంపిస్తుండు. మా అక్క బిడ్డది పెళ్ళి ఉంది,
ఇక పెళ్లి బట్టలకు ఇక ఊర్లో కొనుక్కుంటే చాలా పైసలు అవుతాయి, పట్నం పోయే తెచ్చుకోపోయేవి అని అన్నాడు. నీకేమైతుంది, ఎప్పుడు నా మీదనే ఉంటది నీకు. మొన్న వచ్చినప్పుడు ఏదో ఒక మాట అన్నావు, మళ్ళీ ఇప్పుడు వస్తే ఇట్లా మాట్లాడుతున్నావు. ఇంటికి రావద్దా ఎట్లా? సూటిపోటు మాటలు మస్తు మాట్లాడతావయ్యా నువ్వు, బాగానే ఉన్నావు. ముసలోని పోయి ముసలోని తీరుకుంటూ ఎక్కువ తక్కువ మాట్లాడినానుకో మంచి మర్యాద దక్కదు. నేను ఏమన్నాని వచ్చి నిలబడితే ఏ పండుగ అమ్మా అవన్నీ నీకెందుకు అయ్యా, మూసుకొని ఉండరా, ఎక్కడన్నా పోతా ఏమన్నా తెచ్చుకుంటా, నా మొగట్లేదు బాధ నీకెందుకు అయ్యా. ఏ కడగట్లే అంటాడు, ఇతను మాటలు పట్టించుకోవు గానీ జరండు దెబ్బలకు వస్తాదని బువ్వ పెట్టొస్తా. సరే తేపో అక్క. ఇక వాటయ్యా మూసుకొని తిని లేచి కడుకో, తిన్న గిన్నె ఇట్లా అట్లా పెట్టి కూర్చున్నావనుకో, నేను చీకటి అయితే వచ్చేసరికి ఏడు పని ఆడు ఉందనుకో, నీ పని మెత్తగా చేస్తా. మంచిగా గిన్నెలు తోమబెట్టి ఏడు ఆడు సదిరి పెట్టు, మంచిగా నీట్గా పెట్టు ఇంట్లో. ఏం చెప్తున్నా? నీకేందే అన్ని చెప్తావు, చెప్తానికి నీకు మంచిగా అనిపిస్తుంది కానీ చేస్తానికి నాకు ఉండాలి కానీ పానం శాతం అయితే లేదే అంటే ఇవన్నీ పని చేయించే అని చెప్పుకుంటూ పోతున్నావు. నువ్వేమో మంచిగా పట్నం అంతా తిరిగి వస్తావు. సరే గాని ఏం కూరనే ఇది, బువ్వని చూస్తేనే ఏ పని అవుతుంది. ఏమొద్దు పోవే, ఏం తిన ఆకలి అంతా చచ్చిపోయింది కానీ ఆడబెట్టిపోతాలి అంతా. సరే నువ్వు ఎక్కడన్నా పోతున్నా అంటున్నావుగా, ఎక్కడన్నా పో కానీ నాకు తినబుద్ధి అయితే లేదు, ఏ పానం శాతం అయితే లేదు. ఏమో నోరంతా చేసేది అనిపిస్తుంది. ఇంతసేపు ఒరిగినాక లేచి తింటా కానీ అక్కడ కప్పి పెట్టుకో బువ్వను. నాకు చూసిన చెల్లి ఇప్పుడే ఆకలి అవుతుంది, గావర్ అవుతుంది, బువ్వ పెట్టుకరా అన్నాడు. ఇప్పుడు చూడు తినబుద్ధి అయితే లేదు, అంత చేసేది అవుతుంది, ఎక్కడ అవుతుంది అంటుండు. ఆ కూరని చూసి ఆయనకి తినబుద్ధి అయితే చెల్లి. నిన్న మొన్న తుంకలు ఉంటే రోజుకు 4 పూటలు మంచిగా తిన్నాడు బర్రోలే. ఇప్పుడు 4 గంటలు టమాటాలు కనిపిస్తున్నాయిగా, ఈ అయ్యకు దిగుడు పోదు. ఏమైనా తుంకలు ఉండాలి, రోజు కౌసు లేని ముద్ద పోదానికి. అరే తినబుద్ధి కాంది నేనేం చేయాలి చెప్పే, నువ్వేమో కథలు పడుకుంటా మాట్లాడుతున్నావు. నీతో ఎట్లా అన్నా కష్టమే నీ తల్లి. ఓ అమ్మ నీకో దండం, నీ నోటికో దండమే అమ్మ. ఇక నేను పట్నం పోయేది ఉందనగా నాకు ఇట్లా కథలు పడుతున్నావేమో, నాకు ఎరకనే అన్ని నీ కథలన్నీ ఎరకనే. కానీ ఇప్పుడు తినకుంటే మళ్ళీ ఎవరు పెడతారు? ఇక మళ్ళీ బువ్వ పెడతాను నన్ను ఉండమంటావు. అమ్మో, ఇప్పుడు నువ్వు తినాలంటే చికెన్ మటన్ తెచ్చి వండి పెట్టేంత లేదు నాయన. నాకు బస్ టైం అవుతుంది, నేను పట్నం పోయేది ఉంది, పోయేస్తాను. ఎన్ని కథలు పడ్డా నీకే ఎంతది, నాకేంది? అరే పెంటక్క గట్ల ఎందుకు గరం అవుతున్నావు, ఆయనకు నోటికి కొడతలేనట్టుంది. మరి ఏదన్నా కూర చేసిరా రాదు, ఇప్పుడు ఏం తప్పిపోయేది ఉంది. ఇక బస్సు 11-12 గంటలకు ఉంటది, ఇంకా గంట సేపు టైం ఉంది. కానీ జర ఏదన్నా వండి పెట్టక్క, పానం శాతం అయితే లేనట్టుంది. తమ గట్ల సీరియస్ అయితే వేంద్ర అమ్మగారి మీద. ఏ ఊకోవే, నువ్వు ఇట్లా గట్లా మాట్లాడుతున్నావు. ఏం కథలు నీకు తెలియదు ఊకో. నేను రోజు ఇన్నేళ్ళ నుంచి ఏగుతున్నా, ఈ కథలన్నీ నాకు ఎరకనే. గిట్టనే లంజ కథలు పడతాడు. ఏదైనా కమ్మటి కూర ఉంటేనే, చికెన్ మటన్ ఏమైనా కౌసు ఉంటేనే ముద్దుగా 4 పూటలు తింటాడే. ఇక కూరగాయలు ఉంటే ఇక మచ్చ నోట్లో పెట్టడంతే. ఉన్న బువ్వంతా మళ్ళీ తెల్లారి ఎట్టున్నది అట్లా పడేసుడే అవుతుంది. ఎన్నడమ్మా నువ్వు బువ్వ వాడేసింది, ఎన్నడన్నా బువ్వ వాడేస్తావే నువ్వు? సర్దు కొంచెం నాకు వేస్తావు, ఉడుకు బువ్వ వండుకొని ఉడుకు నువ్వు బర్రెలు తింటావు. ఇక నా మీద ఎత్తేస్తున్నావు ఏంది, ఎట్లున్నా అట్లా పడేస్తాని. ఏ ఊకో, నీ ఎద్ద పినడానికి ఇంత నియర్ లేదు. ఎన్నడయ్యా నీ సల్బు పెట్టింది? సల్బు ఉంటే తీసి అవతలు కొట్టవురా. ఇవన్నీ మర్చిపోయినావు. రోజు ఉడుకుడుకు వంటేస్తే మంచిగా తింటావు పంతావు అని అంటున్నావు. ఏ ఊకోవేమ్మా, నీతో పెట్టుకుంటే ఇక నాది కథ ఉడవది తీరదు కానీ సప్పదాకా ఇడుకోపోతా అంటున్నావుగా, పో సప్పదాకా పోవే మూసుకొని. ఇక నీతో పెట్టుకోడు నా శాత కాదు కానీ నేను ఎండ పెట్టుకుంటానో మరి దేని దగ్గర కన్నా పోయి తినొస్తాను కానీ ఇక ఏదైతే నీకెందుకు సప్పదాకా పో. ఆగో, నీ గురించి నాకు తెలియదు ఏముంది. ఇక ఇంట్లో తినకూర్చి ఏవతన్న పెడుతుంది. ఇక దాని దగ్గర పోయి అది ఊత కూడా నాకు ఎరకనే, అంత ఎరకనే నాకు. కానీ ఇక దాని దగ్గర పోయి గవర్ అవుతుందంటే అదుకుంటుందా, చికెన్ తెచ్చి మంచిగా వండి కమ్మ తీయ వండి పెడుతుంది. ఇక భార్యలు ఇద్దరు ఇంత మందు తెచ్చుకుంటారు, తాగుతారు కూర్చొని. ఇవన్నీ నాకు ఎరకనే అంది. కానీ తింటే తిను, లేకపోతే మూసుకొని దాని దగ్గర పోయి తింటాపో. అరే ఏదో మాట వరుసకు ఊతుగా అంటే నువ్వేందుకు అట్లా బదులు చెప్తున్నావు? అవ్వ కాదు పోతూ ఉందంటున్నావు, గమ్ముసల్తానానికి ఏందక్క నువ్వు గట్లా మాట్లాడుతున్నావు? ఓయమ్మో, ఏ ఊకోవేమ్మా, పోయమ్మ తక్కువడు కదా, దాని గురించి నీకేమెరక. ఆ దగ్గర లెస్స కథలు ఉంటాయి. పెళ్లి కాకముందుకు 2-3 ఉండేదంటే చెల్లె. ఇంకా పెళ్లి అయినాక ఒకటే, నాకు ఎరకైంది అయితే ఒకటే. ఇక అది ఇంకా నడుస్తూనే ఉంది. దాని దగ్గరికి రోజు 2-3 సార్లు పోయేదాకా ఆయన పొద్దే గడవదు. కానీ రోజు దాని దగ్గరకు పోయి దాన్ని చూసి వస్తాడు. నాకు తెలియదు చెల్లెకి ఇవన్నీ ఎరకనే. కానీ ఏం చేస్తాం చెప్పు, నేను రాత గిట్ట తగలబడ్డదని సప్పు దాటుకుంటా. ఎన్నిసార్లు చెప్పి నేనే ముసల్దాన్ని అవుతున్నా. కానీ ఆడైతే మాన చెల్లె సచ్చదాకా దాన్ని మర్చిపోడు. ఈ ఏజ్ కి కూడా అవన్నీ ఎరకని అంటున్నా, అన్ని ఎరకనే చెల్లె. సరే అక్క, ఇక ఏమన్నా చేసుకోరు కానీ ఇక 11 గంటలకు బయటికి వెళ్ళక్క పోదామి. ఇగో ఇదేను మన వీడియో కంటిన్యూషన్ పార్ట్ కావాలంటే కింద కామెంట్ చేయండి, పక్కా మీకోసం తీసుకొస్తాం. అట్లనే వీడియో ఎట్లుందో కింద కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సరేనా? తప్పకుండా వీడియో ఎట్లుందో కామెంట్ చేయండి. సరే నువ్వు ఇక బాయ్ అందరికి. రేపు మరొక మంచి వీడియోతో రేపు ముందుకు వస్తాం. బాయ్ బాయ్.